వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మన పెద్దలు గోంగూర చట్నీ మనకు పిల్లలు ఎక్కడికన్నా స్కూల్కి పోయినప్పుడు స్కూళ్ళకి ఓళ్ళకి హాస్టల్లో చేరినప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నిలవ పచ్చడి రోడ్డు పచ్చడి చేసి బాటిల్లో పెట్టి ఇస్తారు కదా. ఆ పచ్చడి తయారండి. ఇది ఒక ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా విడిగానే ఒక నెల రోజులు ఉంటుంది. బాగా ఏం చేయాలంటే నెల 2 నెలలు ఉంటుంది. మొదట గోంగూరను తీసుకొచ్చి బాగా ఒలిసి కడిగి ఒక గిన్నెలో వేసి ఒక క్లాత్ ఆ నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాత ఫ్యాన్ కింద క్లాత్ వేసి ఎండేయాలా. ఫ్యాన్ కిందనే వేయాలా కొద్దిగా అట్లా తడారిపోయినంత వరకు. అది స్లిప్ అయింది. అది వీడియో ఫ్యాన్ కింద అంటే మళ్ళీ గిన్నెలో తీసిపెట్టి పక్కన పెట్టుకోవాలా. తర్వాత దానికి ఎండుమిర్చి ఒక 2 కట్టలు 3 కట్టల గోంగూరకి 20 ఎండుమిర్చి తీసుకున్నాను. కాసింత ఇంగవ, ధనియాలు, జీలకర్ర, ఒక 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మెంతులు. మొదట పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఇంగువ పొంగించాలా. 2 పెచ్చుకీలు తీసుకొని ఇంగువ పొంగించుకున్నాను. ఇంగువ పొంగియాలా. మీరు ఇంగువ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలా. సన్న సెగ పైన వేయించుకొని ఆ ఎండుమిర్చి వేగిన తర్వాత ఇది నిల్వ ఉంటుందండి. బాటిల్లో పెట్టుకుంటే చాలా మనం ఎక్కడికైనా పిల్లలు హాస్టల్ పోయేటప్పుడు మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చేసిస్తారు కదా. అది నెల రోజులు 2 నెలలు ఇటుగా పెట్టినా ఎక్కడికి పోదు. ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ దాంట్లో వేసి వేయించుకోవాలా. వేయించుకొని ఇప్పుడు పెద్దవాళ్ళు ఒకటి చెప్తారండి. ఏం చెప్తారంటే మనం బాండ్లో పెట్టి వేయించుకుంటాం కదా కళాయి పెట్టి, ఆ తర్వాత అది రోట్లో వేయకూడదంట. అట్లా వేస్తే దోషం అంట రోట్లో వేస్తే. అందుకని ఒక గిన్నెలో తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలా. తర్వాత మనం ఇప్పుడు ఫ్యాన్ కింద ఆరేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అది ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా. దాంట్లో నూనె 2 స్పూన్లు నూనె వేసి అది పొయ్యి మీద పెట్టి మగ్గించాల గోంగూరని. బాగా మంచి లేతది 5 నిమిషాల్లో మగ్గిపోయింది. లేత గోంగూర బాగుంటుంది. ఇట్లా లేతది కాదు, ఇట్లా ముదురుది కాదు. ఫస్ట్ కోత కూర అని ఇచ్చిందామి, మా కూరగాయలు తెచ్చామి. అది ఎగిరిపోయి తర్వాత ఆపేసేయాల. స్టవ్ ఆపేసేసి తర్వాత ఇవన్నీ ఎత్తుకెళ్ళి రోడ్లు శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నాం కదా, రోట్లో అవన్నీ వేసుకొని దంచుకోవాలా. రోట్లో వేసేసుకొని ఇవన్నీ మొత్తం తీసుకొని దంచుకోవాలా. రోటి పచ్చడి కమ్మగా ఉంటుందండి. రోటి పచ్చడి మిక్సీలో వేస్తే గోంగూర మెత్తగా అయిపోద్ది. మెత్తగా అయిపోయి రుచి ఉండదు, పచ్చి ఉండదు. అసలు ఒక విధంగా ఉంటుందండి మిక్సీలో వేస్తే గోంగూర. ఇది లేక మనం వేసుకోవాల్సిందే కానీ రోటి పచ్చడి కమ్మగా ఉంటుంది. రోజు ఇది మెదిగిపోయింది, మెత్తగాను మెదిగిపోయిన తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. బాగా మెదిగిపోయింది మొత్తం. ధనియాలు ఇవన్నీ జీలకర్ర ఇంగవ అంతా మెదిగిపోయి దంచుతుంటేనే కమ్మటాసన వస్తుంది. తర్వాత దాంట్లో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలా. ఉప్పు వేసుకొని తర్వాత ఎందుకంటే ఈ ఉప్పు వేసుకొని బాగా కదిపేసేసుకొని గోంగూర ఏముంది అట్ట అనగానే మెదిగిపోద్ది కదా. ఈ ఉప్పు మొత్తం కలిసిపోయింది. తర్వాత ఈ ఉడకబెట్టుకున్న ఉడికించుకున్నామే గోంగూర, మగ్గించుకున్న గోంగూర దాంట్లో వేసేసేయాలా. దాంట్లో వేసేసి ఇంక దీంట్లో నెమ్మే తడే ఉండదు కదా. అందుకొని 2 నెలలు నిలవ ఉంటుంది పచ్చడి. తడే ఉంది. గోంగూర ఎండబెడితిమి మామూలుగా ఫ్యాన్ కింద. దీంట్లో తడే ఉంది. రోలు బాగా శుభ్రంగా కడిగి ఎండబెడితిమి. తర్వాత ఇంకే తడే ఉంది, బాగా మెదిగిపోయింది. గుమ్మలాడే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. అంత బాగుంది. దీంట్లో ఉల్లిపాయ వేస్తే స్టాక్ ఉండదండి. ఉల్లిపాయ వేయవాకండి. కావాల్సింటే నంచుకోండి పైన పెట్టుకొని, అంతేగాని దీంట్లో ఉల్లిపాయ వేయకూడదు. ఇదంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలా. గిన్నెలో తీసి పెట్టుకొని ఒకటి మటు గుర్తుపెట్టుకోవాలండి. రోల్ అంట వేడి వస్తువులు ఏది రోట్లో వేయకూడదంట. పచ్చడి దంచినాక రోళ్ళు అట్లాగా అంటి పెట్టకూడదంట. అదొక మంచిది కాదంట పెద్దోళ్ళు చెప్తారు. మన ఇంట్లో పెద్దోళ్ళు గౌరీ పత్రం రోల్ అంటే గౌరీదేవంట. మనకి ఈ రోల్ గురించి చాలామంది చెప్పుండారండి. ఏమనంటే అర్ధనారీశ్వరులు అంటే మన మామూలుగా శివుడు పార్వతి అర్ధనారీశ్వరులు కదా. అర్ధనారీశ్వరులు రోలు కూడా వస్తుంది. రోలు, రోకలి, తిరగల్లో ఎన్ని కూడా వస్తాయి. ఇప్పుడు పానిపట్టం శివలింగం ఉంది కూడా అట్లాగే వస్తుంది. ఎట్లా రోలు శుభ్రం కడిగేసి ఇవ్వాలంట.
ఇదేంట్లో దంచుకున్నా కూడా. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానికి తగినంత ఆయిల్ వేసి కచ్చాపిచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి అవి ఒక ఎండుమిరపకాయ కట్ చేసి వేసి అవి చిటపటలాడాలి బాగా. పై తిరగమాతండి, పై తాళింపు. తర్వాత ఇదంతా చిటపటలాడిన తర్వాత ఈ కరివేపాకు వేసుకోవచ్చు. నేను కరివేపాకు వేయలేదు, కరివేపాకు వేయకుండా ఇది తిరగబోసేసాం. రెడీ అయిపోయింది చట్నీ. ఇది చల్లార్చినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో కాదు సీసాలో బాటిల్లో పెట్టుకుంటే ఒక 2 నెలలు 3 నెలలు ఎక్కడికి పోదు. ఈ ఉల్లిపాయ వేస్తే చెడిపోద్దండి. ఉల్లిపాయ పక్కన పెట్టుకొని నంచుకోండి అంతే. నంచుకునే పని అయితే నంచుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా